హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో మైదా పిండిని వేసుకోవాలి. అందులోనే కొంచెం బియ్యం పిండి వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని వేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి పిండిని. చూడండి ఫ్రెండ్స్, కొన్ని వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మరికొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ పిండి అనేది మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొంచెం పలుసగా కావాలంటే కొన్ని పైనుంచి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ మూత తీసి చూస్తే పిండి అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా సోడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పిండిని పల్చగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బోండా అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే బోండా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.